దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుతో మంచులక్ష్మి నిర్మించిన జుమ్మంది నాదంలో మనోజ్ సరసన హీరోయిన్ గా నటించింది తాప్సీ. సినిమాకు సంబంధించిన ఫస్ట్ ఈవెంట్లోనే ఎంచక్కా స్పీచ్ను తెలుగులో రాసుకుని చదివి అందరితోనూ శభాష్ అనిపించుకుంది. తెలుగు భాష మీద ఎంత మక్కువ ఉన్న తాప్సీ తప్పకుండా ఇక్కడ రాణిస్తుందనే అంతా భావించారు. అలానే ఆమె పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ఛాన్స్ దక్కించుకుంది. అయితే హిందీ చిత్రరంగంలోకి వెళ్లిన తరువాత తాప్సీకి సౌత్ ఇండియన్ మూవీస్ అంటే చిన్నచూపు మొదలైంది. ఏదో సందర్భంలో వీటిని విమర్శించడం మొదలుపెట్టింది. మొదట్లో ఇదంతా అక్కడి మీడియా సృష్టని కొందరు భావించారు. కానీ ఆమె పని కట్టుకుని ఈ విమర్శలు కొనసాగిస్తుండటంతో అసలు విషయం బోధపడింది. ఏకంగా తన మెంటర్ కె. రాఘవేంద్రరావు సినిమా పాటలనే తాప్సీ దారుణంగా విమర్శించింది. గత కొంతకాలంగా తాప్సీకి సరైన విజయాలు లేవు. పైగా ఆమె చేస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి తప్పితే కమర్షియల్ గా థియేటర్లలో లేదు. రాబోయే రోజుల్లో తాప్సీ ఓటీటీ మూవీస్ కే పరిమితం అయిపోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మడికి అసహనం పెరిగిపోతోంది. ఆ మధ్య వీడియోగ్రాఫర్స్ పై మండిపడిన తాప్సీ తాజాగా దక్షిణాది చిత్రాలపై మరోసారి విమర్శల దాడి చేసింది. హిందీలో గత కొన్ని నెలలుగా సక్సెస్ మూవీస్ లేవు. ఇప్పుడొచ్చిన స్త్రీ 2నే బాలీవుడ్ కు కొత్త ఊపిరి పోసింది. అయితే హిందీతో సరిసమానంగా దక్షిణాదిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని, ఇక్కడ కూర్చునే వారికి ఆ విషయం తెలియదని తాప్సీ అక్కడ ప్రేక్షకులను తప్పుపట్టింది. అలానే సౌత్ లో బౌండ్ స్క్రిప్ట్ అనే మాటే వినిపించదని కామెంట్ చేసింది. డైలాగ్స్ పేపర్ తప్పితే తనకు ఏ రోజున బౌండ్ స్క్రిప్ట్ సౌత్ ఇండియన్ మేకర్స్ ఇవ్వలేదని చెప్పింది. బాలీవుడ్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కు సెట్ లో సీన్స్ ఇంప్రూవ్ చేస్తారనే పేరున్న ఆయన కూడా తను నటించిన తొలి హిందీ చిత్రం చష్మే బద్దూర్ కు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారని తెలిపింది. హిందీతో పోల్చితే సౌత్ ఇండియన్ మూవీ మేకింగ్ లో డిసిప్లిన్ ఉంటుందనే మాటను తాను అంగీకరించనని తాప్సీ వ్యాఖ్యానించింది. ఇవన్నీ ఓకే గాని బౌండెడ్ స్క్రిప్ట్స్ తో తీస్తున్న హిందీ చిత్రాలు అంత దారుణంగా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయని కొందరు తాప్సీని ప్రశ్నిస్తున్నారు. సౌత్ లో అవకాశాలు తగ్గిన తరువాత తాప్సీ ధోరణిలో మార్పు వచ్చింది. ఇక్కడి వారిపై అనవసరమైన ద్వేషాన్ని ప్రదర్శిస్తోందని మరికొందరు అంటున్నారు. మరి అమ్మడి బిహేవియర్ లో ఎప్పుడు మార్పు వస్తుందో చూడాలి.